శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనము 2వ అధ్యాయంలో 37వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం భక్తి శ్రద్ధలతో. ధ్రువంతేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోః పరః గురోరారాధనం కార్యం స్వజీవిత్వం నివేదయేత్. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ పార్వతి, అందరికీ గురువు కంటే అన్యమగు పరమాత్మ స్వరూపము లేదు. నిశ్చయముగా గురువుని పూజింపవలేను. తన బ్రతుకునంతయు గురువునకి అర్పించవలేను అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. దయాళుడు కనుక పరమేశ్వరుడు మానవాళిపై దయతో పార్వతి ప్రశ్నకి సమాధానంగా చెప్పినటువంటిది గురుగీతగా. ఇక్కడ మానవుడికి ఒక్కడికే గురు అవసరమా అంటే కాదు. మనం 36వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఏ దేవతలకు అయినా మనము చూస్తూ ఉన్నటువంటి 30 కోట్ల దేవతలకి అయినా కూడా 3,000,000 దేవతలు గురువును పూజించవలసినది. గురువు కంటే మించినటువంటిది లేదు అని తెలుసుకున్నాం. ఈ యొక్క 37వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నాడు? అందరికీ కూడా గురువే శ్రేష్ఠుడు. గురువు కంటే మించినటువంటిది ఇంకొకటి లేదు. గురువు కంటే మించినటువంటి స్వరూపమే లేదు. నిశ్చయముగా గురువుని పూజింపవలయను అని కరాఖండితముగా తెలియచేశాడు పరమేశ్వరుడు. మనకు ఒక ఉత్తమమైనటువంటి ప్రమాణాన్ని అందివ్వాలంటే ఎవరు అందియాలి? ఆ పరమేశ్వరుడే కదా. శరణ్యము మనకు శాస్త్ర విషయాన్ని అనుభవించకుండా ఇచ్ఛామార్గంగా ప్రవర్తించువాడు సుఖసిద్ధులు పొందలేడు, పరమ పదము అందలేడు అని కదా మనకు శాస్త్రోక్తి. అందుచేత పరమశివుడు ఏమి చెబుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా గమనించాలి. గురు శక్తికి మించినటువంటిది ఎక్కడనూ లేదు. ఈ యొక్క భూలోకమునందే కాదు, ఏ లోకమునందు కూడా లేదు, ఏ దేశమునందునూ లేదు. ఇప్పుడు కానీ, ఇంతకు ముందు కానీ, తరువాత కానీ ఎప్పుడు కూడా గురు శక్తి ఒక్కటే ఉన్నది. అది ఎరిగినటువంటి మహనీయులు ఎందరో ఎందరో ఉన్నారు మన సాంప్రదాయంలో. మనకు కూడా ఆ స్థితి కావాలి. ఆ గురు శక్తిని అనన్య చింతతో మనం ధ్యానించాలి. గురువులకు తన బ్రతుకు అంతా అర్పించాలి అంటే అర్థమేమి? మనము కొద్దిమంది తెలియకుండా బ్రతుకు అంటే మనం సంపాదించినటువంటి ఆస్తుపాస్తులు ఇవి అనుకుంటాం. అది కాదు. నీ శరీరములో ఈ జీవుడు ఉన్నంత వరకు 25 తత్వములతో లోనై ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞాత 24తో వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు సర్వాన్ని కూడా గురువుకి అర్పించేటువంటి స్థితి కావాలి. తనకు తాను గురువుకి అర్పితము కావాలి. దాన్నే శరణాగతి భావం అని మనకు తెలియబడుతుంది. శరణాగతి భావముతో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా అనన్య చింత కలిగి ఉంటాడు. నిత్యము గురు శక్తిపైనే తన యొక్క మనసు ఉంటుంది. అప్పుడు ఈ యొక్క 24 తత్వాలని గురువుకి అర్పించినప్పుడు ఇక నీ దగ్గర ఏమి ఉన్నది? ఏమి చేయగలుగుతావు? ఏమి చేయవలెనా, ఏమి చేసినా, ఏమి చేయకపోయినా,
ఇది అంతా కూడా గురు కరుణగా భావిస్తారు. మాన అవమానములను సమస్థితిలో భరించగలుగుతాం. ఇది అవమానము అని తోయబడదు, ఇది గౌరవము అని తోయబడదు, ఇది ఉన్నది అని తోయబడదు, ఇది లేదు అని తోయబడదు. ఆ స్థితి కలిగినటువంటి వాడే సత్యశుడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.